మేము ఇది రూ. 3 పెంచుకోవడానికి వ్యతిరేకిస్తున్నాము. ఈ గవర్నమెంట్ పెంచాలంటే అది 3 నెలల ముందే స్టార్ట్ చేసేది ఉండే. కొద్దిగా మనకి ఇబ్బంది అవుతుంది, ఇప్పటి నుంచి మేము కొద్దిగా రేటు పెంచుతున్నామని చెప్పి ఎట్ ఏ టైంలో రూ. 3 పెంచేసి ఇప్పుడు నేను కాన్వాయ్ తగ్గించానంటే అది షోపుటప్గా చేస్తున్నారు మీరు. అంతకుముందు నువ్వు ఎవరు అడగకముందు నీ క్వశ్చనైజ్ కాకముందు నువ్వు 20-30 కాన్వాయ్స్ ఉండే ఎంబడి. ఇప్పుడు క్వశ్చనైజ్ అయినాక నేను ఈ రెండే పోతున్నాను, దాన్ని ప్రచారం చేస్తున్నావు. అది నువ్వు ముందు జాగ్రత్త చేసి ట్రంప్ నీకు రిలాక్సేషన్ ఇచ్చినప్పుడు నువ్వు ఇరాన్ నుంచి తెచ్చుకున్నావు, రష్యా నుంచి కొనుక్కోవచ్చు అని చెప్పినావు. అప్పుడు కూడా నువ్వు వేయించలేదు. అప్పుడు నుంచి 10 పైసలు 20 పైసలు పెంచుంటే పెద్ద ఎఫెక్ట్ ఏం కాకుండా కదా. అప్పటి నుంచి అందరు కంట్రోల్ కూడా ఉంటుండేది. నీ ఫారిన్ ఎక్స్చేంజ్ అమౌంట్ తక్కువ అవుతుంది, దాని గురించి బంగారం రేటు 15% పెంచుతున్నా, అది పెంచుతున్నా అంటే అది తప్పే కంప్లీట్. మీరు ఏం చేస్తారు? ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిన దానికి వాళ్ళు తెచ్చుకోవడానికి మీకు ఎందుకు? ఆల్రెడీ ముందే ఆర్డర్స్ ఇస్తాం కదా మనం. మన క్రూజ్ అన్ని పోయా అక్కడ నింపుకునే స్టోరేజ్ ఉన్నాయి. పోయినా కూడా 8-9 వాపసు కూడా వచ్చేసినాయి. అవునండి, ఉన్న వాళ్ళంటూ బీద వాళ్ళకైతే ఇబ్బందే కదా. ఉన్న వాళ్ళకు ఇప్పుడేమో జమీందారులు కోటీశ్వర్లు ఉన్నకు వాళ్ళకి ఇబ్బంది ఏమి ఉండదు, వాళ్ళకేమి ఉండదు. కానీ రిమైనింగ్ బీద వాళ్ళకైతే కూడా ఆలోచన చేయాలి కదా. వాళ్ళు ఏసీ కార్లలో తిరుగుతారు, దాంట్లో వాళ్ళకు ఉండొచ్చు. దాన్ని మీరు ఇది చేయండి, ఆ కార్లకు ఆ రేషన్ వాళ్ళకి పెట్టి ఇది చేసేసుకోండి. అలా ఉంటే మన ఉంటాయి. అండ్ దీనిపై రిలాక్సేషన్ అయితే ఇవ్వాలి పబ్లిక్. ఇంతవరకు సార్ రూ. 3 నుంచి అయితే ఇంతవరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళినప్పుడు 25 పైసలు 50 పైసలు పెంచితేనే పెద్ద రోడ్ల పైన వచ్చి మీరు తెలియకుండా రేట్లు పెంచేస్తారు ఒకటేసారి. ఇష్టం రోజు 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 రేటు రోజు ఏ రేట్ అన్నట్టు అయిపోతున్నది. అది పబ్లిక్ అలవాటు కాకుండా స్టేట్ కాకుండా ఉండడానికి. ఓకే. ఈ రూ. 3 పెట్రోల్ రేటు పెంచడం అన్నది చాలా బాధాకరము. రాత్రికి రాత్రే ఈ విధంగా పెంచి ప్రజల మీద భారం మోపుతురు. సంపన్నులకు ఎంత పెంచినా మనకి ఏం కాదు. ఇప్పుడు వాడు కొనుక్కుంటాడు, తీసుకుంటాడు. సామాన్యులు మధ్యతరగతి వాళ్ళ పరిస్థితి ఏంది? మళ్ళీ లేకుంటే రోజు 2 లీటర్ల ఫ్రీగా పెట్రోల్ కూడా రేషన్ కార్డు మీద ఇచ్చేటట్లు కూడా చట్టం చేయండి. మరి అంటే సామాన్యులు బండి మీద తిరగొద్దు, సామాన్యులు ఆటో నడుపుకొని బతకొద్దు, సామాన్యులు మోటార్ లైన్లు ఏదైనా పని చేసుకొని బతకొద్దు అనే ఉద్దేశమేనా ప్రభుత్వాన్ని? చెప్పండి. సంపన్నులు నువ్వు రూ. 1000 పెట్రోల్ పెట్టినా కొంటాడు వాడు. ఇప్పుడు రిలయన్స్ వాడు ఏం చేస్తాడు? కొంటాడు. సామాన్యుల పరిస్థితి ఏంది? పెట్రోల్ లేనిదే ఈరోజు ఇంట్లోకి వెళ్ళి కాలు బయటికి తీయలేని పరిస్థితి. బండి లేకుండా ఎవరు లేరు. ఏదో ఒక విధంగా బండి తీసుకొనే బయటికి వెళ్తున్నారు మంది. ఈ విధంగా రూ. 111 పెట్రోల్ చేస్తే ఏంది? ఇప్పుడు పెట్రోల్ మీద రేటు పెంచితే ప్రతి దాని మీద రేటు పెరుగుతుంది. అల్లం కానుంచి, బియ్యం కానుంచి, ఉప్పు కానుంచి పెరుగుతుంది. మరి జీవన ప్రమాణం ఎట్లుంది? ప్రజల జీవన ప్రమాణం ప్రపంచంలో జనాభా ఎక్కువ ఉన్న దేశం భారతదేశము. ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా దరిద్రం దేశం భారతదేశము, పేదరిక దేశం అంటారు. మళ్ళీ పేదరిక దేశంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచి అందరికీ పని కల్పించి నీ ఇష్టం వచ్చిన రేటు పెంచుకో.